హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ నో దట్ యు ఆర్ డూయింగ్ వెల్. మనకు మన బీటెక్ అడ్మిషన్స్ గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా క్వశ్చన్స్ రైట్ చేయడం జరిగింది. వాటి మీద రెస్పాన్సెస్గా ఒక వీడియో కూడా చేశాను. మీరు చాలా మంది చూశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఒక క్విక్ పాయింట్ అండి, 2 మేజర్ థింగ్స్. ఫస్ట్ థింగ్, యు నో వాట్, మనము బీటెక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందరు అడిగే క్వశ్చన్, సార్ దానికి భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఒక క్వశ్చన్ అడిగారు ఒక ప్రోగ్రామ్కి. అది సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఏఐ కానీ, మెకానికల్, చాలా రకాల ఏరోనాటికల్ చాలా ఉన్నాయి కదా. వీటిలో ఒకటి అడిగారు. రెండోది వచ్చేసి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనేది కూడా కొందరు అడిగారు, రైట్? సో నేను దీంట్లో ఫస్ట్ సెక్షన్ కాలేజెస్ గురించి ఓవరాల్గా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది కదా. కానీ ఇంకా క్వశ్చన్స్ కొందరు స్పెసిఫిక్గా అడుగుతాను. సార్ సిఎస్సి మా అబ్బాయికి సో నెంబర్ ర్యాంక్ వచ్చింది, సిఎస్సి తీసుకోవచ్చా, ఏఐ తీసుకోవచ్చా అని నేను రెస్పాండ్ చేస్తున్నాను. చాట్స్లో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాలేజ్ సెలక్షన్లో మాత్రం మిస్టేక్ చేయదండి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేని కాలేజ్ నా దృష్టిలో వేస్ట్. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ 100% ఉండాలి, మ్యాండేటరీ. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లేకపోతే పిల్లలకి ఇనిషియల్గా బ్రేక్ దొరకడం చాలా చాలా కష్టం. ఇది నేను దాదాపు 2-3 డెకేడ్ల నుంచి చూస్తున్నాను. ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్. మీకు ఈ రోజు కూడా మార్కెట్లోకి వెళ్తే ఫ్రెషర్స్ని తీసుకునే కంపెనీస్ చాలా మినిమల్. అవి ఓన్లీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లోనే చేస్తాయి. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ కోసం టెస్టులు పెడతారు. ఆ డ్రైవ్స్లో పిల్లలు వెళ్ళచ్చు, మీకు కాదనట్లేదు. కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది కానీ లేకపోతే ఓన్లీ ఆ డ్రైవ్స్ ద్వారా జాబులు తెచ్చుకోవడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ డ్రైవ్ పెట్టినప్పుడు ఆ కాలేజెస్ మీద ఈ కంపెనీస్ యొక్క ప్రెషర్ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోర్సెస్ ఎలా టీచ్ చేయాలి, వీటి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకునే కాలేజెస్ ఖచ్చితంగా దాని మీద ఎలివేటెడ్గా ఉంటారన్నమాట. కాబట్టి మీరు ఈ పాయింట్ని మిస్ చేయొద్దండి. ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఇది మ్యాండేటరీ. తర్వాత ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ నన్ను ఏమడుగుతున్నారంటే, సార్ మీరు దుబాయ్లో ఉన్నారు కదా, పిల్లల్ని మేము దుబాయ్లో చేర్పిస్తే ఎలా ఉంటుంది అని అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని మీద నేను దుబాయ్లో ఏమేమి కాలేజీలు ఉన్నాయి అవన్నీ ఐ విల్ ట్రై టు డూ ఇట్, ఒక వీడియో చేస్తాను. బట్ మీకు టూకీగా చెప్తాను. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ కరికులం విత్ ఎనీ అదర్ ఫారెన్ కరికులం. ఈరోజు రీసెంట్గా మన ఇండియాలో ఫారెన్ యూనివర్సిటీస్ రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పుడు ఐ థింక్ టుడే ఆర్ ఎస్టర్డే 3 యూనివర్సిటీస్ ఇనిషియేట్ కూడా అయ్యాయి అనుకుంటాను. యూనివర్సిటీ ఆఫ్ బోస్టన్, అది బెంగళూరులో, మన ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇది పెద్ద రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎడ్యుకేషన్ మీకు అవైలబిలిటీ వచ్చేస్తుంది. మన దాంట్లో ఒక పెద్ద డిజాస్ట్రస్ హోల్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో. చాలామంది నాతో ఒప్పుకోరు, కొట్లాడతారు ఈ విషయం మీద. ప్రపంచంలో ఏ యూనివర్సిటీ చేయని ఒక పని మన ఇండియన్ యూనివర్సిటీస్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్లో లిటరల్లీ 1 సంవత్సరం వాళ్ళది ఖచ్చితంగా వేస్ట్ చేస్తాయి. ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇండియాలో మీరు చదివితే ఫస్ట్ 1 year ఇట్ ఈస్ ఎ జెనరిక్. వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైట్, కొన్ని కాలేజీలు అయితే బయాలజీ. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇంటర్లో చదివింటారు, వాళ్ళకి ఫౌండేషన్ అవసరం లేదు బ్యాచులర్ డిగ్రీలో. నేను ఎన్నో యూనివర్సిటీస్ చూశాను, బయట యూనివర్సిటీస్, ఎక్కడ కూడా బ్యాచులర్ డిగ్రీలో ఇట్ ఈస్ వెరీ మచ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. కన్ఫ్యూజన్ చేయదు. ఇఫ్ యు ఆర్ అ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ, యువర్ ఫోకస్ విల్ బి ఐటీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ కూడా ఎలా చేస్తారంటే వెరీ స్పెసిఫిక్గా ఇప్పుడున్నటువంటి జాబ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉంటాయి. వాళ్ళ కరికులం ఎవ్రీ 1 year మారుతుంది. మన ఇండియాలో మనకు ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రిఫరెన్స్ తక్కువగానే ఇస్తారు బికాస్ ఆఫ్ దీస్ రీజన్. ఫస్ట్ 1 year కంప్లీట్గా వేస్ట్ చేస్తున్నారు. అది నేను బిట్స్ పిల్ల అని లిటరల్లీ ఇక్కడ లోకల్కి వెళ్ళి కొట్లాడా దుబాయ్లో. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మీరు బయాలజీ పేపర్ పెట్టారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. సో ఇది మారలేదు. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు దుబాయ్లో కానీ చేర్చాలి అనుకుంటే మీకు వచ్చే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఈ కంట్రీలో వచ్చేసి మీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉండవు. కానీ నేను యాజ్ ఎ పేరెంట్
క్యాంపస్ రిక్రూట్మెంట్స్ని బాగా బిలీవ్ చేస్తాను. ఎందుకు బిలీవ్ చేస్తాను అంటే ఇందాక మీకు చెప్పాను, క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేస్తుంది ఈ డోర్స్, రైట్? కాబట్టి దుబాయ్లో మీరు చేర్పించాలంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఆర్ క్వశ్చన్ మార్క్. అసలు దుబాయ్లో ఏమేమి కాలేజీలు ఉన్నాయి, ఎటువంటి ప్రోగ్రాంలు చేరొచ్చు, ఎప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి అనేది ఒక మార్కెటింగ్ ఏజెంట్ లాగా కాకుండా ఒక పేరెంట్ గా, ఒక 25 years ఐటీలో ఉన్నవాడిగా చెప్పాలి అని మీరు కోరుకుంటే నా కామెంట్స్ రాయండి. ఎన్ని కామెంట్స్ వస్తే నేను దెన్ ఐ విల్ స్పెండ్ టైం, బికాస్ ఐ హావ్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఐ విల్ ఓన్లీ ప్రిపేర్ వీడియోస్ విచ్ యూ రియల్లీ రిక్వెస్ట్, రైట్? ఓకే, సో రష్లో కాకుండా మీరు మీ పిల్లలకు ఇష్టమైన కోర్సు ప్లస్ లాంగ్ టర్మ్ పరంగా ఉండేది 2030 తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో వాటిని చూసుకొని ప్లస్ మేజర్ గా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉండేది చూసుకొని చేయాలి. దీని ప్రకారంగా మీరు అడ్మిషన్ తీసుకోండి, రైట్? నేను ఐ విల్ బి కమింగ్ విత్ మోర్ డీటెయిల్స్ డౌన్ ద లైన్. ఆల్ ద బెస్ట్ ఫర్ నౌ అండి. బాయ్.